हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం సకన అనేటువంటి సహాయక క్రియ గురించి నేర్చుకుందాము. సకన అంటే ఏదైనా ఒక పని చేయగలగడం, చేసేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండడం అనేటువంటి సందర్భంలో సకన అనేది ఉపయోగించాలి. సో హిందీలో ఏదైనా పని చేయగలము అని చెప్పాలి అంటే క్రియతో పాటు సకనాన్ని వాడాలి. అంటే సక్ అనేది ఒక సహాయక క్రియ మాత్రమే. సక్కకి ముందు ముఖ్య క్రియ అనేది పెట్టాలి. పడ్ సక్తా హూ, చదవగలను. జా సక్తా హూ, వెళ్ళగలను. సో ముఖ్య క్రియ మీనింగ్ ఏదైతే ఉందో ఆ పనిని చేయగలను, ఆ పని చేసే సామర్థ్యం నాకు ఉంది అని చెప్పే సందర్భంలో సకనాన్ని ఉపయోగిస్తాం. సో మొదట ప్రధాన క్రియ అంటే ఇప్పుడు పడన. సో పడ అనేది ప్రధాన క్రియ. దానిని తీసుకుని దాని పక్కన సకన అనే రూపాన్ని జోడించాలి. ఎప్పుడైతే సకన అనే యూసేజ్ వస్తుందో సక్ అనేది కర్త, జెండర్ అండ్ వచనాన్ని బట్టి సకనాన్ని మనం యూజ్ చేయాలి, ఎండ్ చేయాలి. అంటే రాము పడ్ సక్తా హై, రాముడు మెస్కులేను కాబట్టి పడ్ సక్తా హై. సీత పడ్ సక్తీ హై, సీత ఫెమినైన్ కాబట్టి సక్తీ హై. ఓకేనా? సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. మే ఖా సక్తా హూ, నేను తినగలను పురుషుడు చెప్పాలి అంటే. అదే నేను అనేటువంటి సబ్జెక్టు ఫెమినైన్ అనుకోండి, మే ఖా సక్తీ హూ. వహ లిఖ్ సక్తా హై, అతను రాయగలడు. అతను అనేది మెస్కులైన్ కాబట్టి వహ లిఖ్ సక్తా హై. వహ లిఖ్ సక్తీ హై, ఆమె రాయగలదు. ఓకేనా? సో ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసిన విషయాలు ఏంటి? సకన అనేది ఎప్పుడూ కూడా ప్రధాన క్రియ, లిక్, పడ్, జా, దేక్ ఇలాంటి ప్రధాన క్రియ తరువాత వస్తుంది. ఒకవేళ ఆ పని నేను చేయలేను అని నెగటివ్ ఫామ్ లో చెప్పాలి అంటే దానికి ముందు నహీని యాడ్ చేస్తే సరిపోతుంది. మే జా నహీ సక్తా హూ, నేను వెళ్ళలేను. సో ఇప్పుడు నాతో పాటు కొన్ని వాక్యాలను చెప్పండి. నేను పాడగలను. మై గా సక్తా హూ. అదే ఫెమినైన్ అయితే మై గా సక్తీ హూ. నేను ఈదగలను. మై తైర్ సక్తా హూ. నేను ఈదగలను అని ఫెమినైన్ ఫామ్ లో చెప్పాలి అంటే మై తైర్ సక్తీ హూ. నేను రాయగలను. మై లిఖ్ సక్తా హూ. ఫెమినైన్ ఫామ్ లో మై లిఖ్ సక్తీ హూ. నేను చదవగలను. మై పడ్ సక్తా హూ. అదే ఫెమినైన్ ఫామ్ అయితే మై పడ్ సక్తీ హూ. నేను వంట చేయగలను. मैं
खाना बना सकता हूँ. फेमिनिन फॉर्म అయితే मैं खाना बना सकती हूँ. మేము ఆడగలము. हम खेल सकते हैं. అదే फेमिनिन फॉर्म అయితే हम खेल सकती हैं. అందరూ లేడీస్ ఉన్నప్పుడు खेल सकती हैं. అందరూ పురుషులు ఉన్నప్పుడు हम खेल सकते हैं. మిక్స్డ్ జెండర్ ఉన్నప్పుడు కూడా हम పుల్లింగ్ బహువచన్ हम खेल सकते हैं మాత్రమే ఉపయోగించాలి. మేము పాడగలం. हम गा सकते हैं. फेमिनिन फॉर्म అయితే हम गा सकती हैं. మేము రాయగలం. हम लिख सकते हैं. हम लिख सकती हैं. మేము చదవగలం. हम पढ़ सकते हैं. అదే फेमिनिन फॉर्म అయితే हम पढ़ सकती हैं. హెల్పింగ్ వర్బ్ కూడా కాన్సంట్రేషన్ చేయాలి మీరు. మేము సహాయం చేయగలం. हम मदद कर सकते हैं. అదే फेमिनिन फॉर्म అయితే हम मदद कर सकती हैं. నువ్వు ఆడగలవు. तुम खेल सकते हो. तुम खेल सकती हो. నువ్వు పాడగలవు. तुम गा सकते हो. तुम गा सकती हो. నువ్వు రాయగలవు. तुम लिख सकते हो. तुम వచ్చినప్పుడు హో కంపల్సరీ వస్తుంది ప్రెజెంట్ టెన్స్ లో. అదే ఫెమినైన్ ఫార్మ్ అయితే तुम लिख सकती हो. నువ్వు చదవగలవు. तुम पढ़ सकते हो. फेमिनिन फॉर्म అయితే तुम पढ़ सकती हो. నువ్వు సహాయం చేయగలవు. तुम मदद कर सकते हो. फेमिनिन फॉर्म అయితే तुम मदद कर सकती हो. మీరు ఆప్ అనే దాంతో చూద్దాం. మీరు ఆడగలరు. आप खेल सकते हैं. फेमिनिन फॉर्म అయితే आप खेल सकती हैं. మీరు పాడగలరు. आप गा सकते हैं. फेमिनिन फॉर्म అయితే आप गा सकती हैं. మీరు రాయగలరు. आप लिख सकते हैं. फेमिनिन फॉर्म అయితే आप लिख सकती हैं. మీరు చదవగలరు. आप पढ़ सकते हैं. फेमिनिन फॉर्म అయితే आप पढ़ सकती हैं. మీరు సహాయం చేయగలరు. आप मदद कर सकते हैं. फेमिनिन फॉर्म అయితే आप मदद कर सकती हैं. అతనుతో చూడండి. ఆమె. అతను ఆడగలడు. वह खेल सकता है. ఆమె ఆడగలదు. वह खेल सकती है. అతను పాడగలడు. वह गा सकता है. ఆమె పాడగలదు. वह गा सकती है. అతను రాయగలడు.
వహ లిఖ్ సక్తా హై, ఆమె రాయగలదు. వహ లిఖ్ సక్తీ హై, అతను చదవగలడు. వహ పఢ్ సక్తా హై, ఆమె చదవగలదు. వహ పఢ్ సక్తీ హై, అతను సహాయం చేయగలడు. వహ మదద్ కర్ సక్తా హై, ఆమె సహాయం చేయగలదు. వహ మదద్ కర్ సక్తీ హై, ఇతను ఆడగలడు. యహ ఖేల్ సక్తా హై, ఈమె ఆడగలదు. యహ ఖేల్ సక్తీ హై, ఇతను యహ, ఇతను పాడగలడు. యహ గా సక్తా హై, ఈమె పాడగలదు. యహ గా సక్తీ హై, ఇతను రాయగలడు. యహ లిఖ్ సక్తా హై, ఈమె రాయగలదు. యహ లిఖ్ సక్తీ హై, ఇతను చదవగలడు. యహ పఢ్ సక్తా హై, ఈమె యహ పఢ్ సక్తీ హై. క్రియారూపం మారిస్తే సరిపోతుంది. ఇతను సహాయం చేయగలడు. యహ మదద్ కర్ సక్తా హై, ఈమె సహాయం చేయగలదు. యహ మదద్ కర్ సక్తీ హై, వారు ఆడగలరు. వే ఖేల్ సక్తే హై, వారు ఆడగలరు. వే ఖేల్ సక్తీ హై, వారు పాడగలరు. వే గా సక్తే హై, వారు అనేది లేడీస్ అయినప్పుడు వే గా సక్తీ హై, వారు రాయగలరు. వే లిఖ్ సక్తే హై, వారు అనేది అందరూ లేడీస్ అయినప్పుడు వే లిఖ్ సక్తీ హై, వారు చదవగలరు. వే పఢ్ సక్తే హై, వారు అనేది అందరూ లేడీస్ అయినప్పుడు వే పఢ్ సక్తీ హై. క్రియాపదం మారిస్తే సరిపోతుంది. వారు సహాయం చేయగలరు. వే మదద్ కర్ సక్తే హై, వే మదద్ కర్ సక్తీ హై, వీళ్ళు ఆడగలరు. ఏ ఖేల్ సక్తే హై, ఏ ఖేల్ సక్తీ హై, వీళ్ళు పాడగలరు. ఏ గా సక్తే హై, వీళ్ళు అనేది అందరూ ఫెమినైన్ అయినప్పుడు ఏ గా సక్తీ హై, వీళ్ళు రాయగలరు. ఏ లిఖ్ సక్తే హై, వీళ్ళు అనేది అందరూ ఫీమేల్ అయినప్పుడు ఏ లిఖ్ సక్తీ హై, వీళ్ళు చదవగలరు. ఏ పఢ్ సక్తే హై, ఏ పఢ్ సక్తీ హై. ఓకే, ఇలా సకనా అనేది ఒక సహాయక క్రియ. ముఖ్య క్రియకి ముందు, ముఖ్య క్రియకి తరువాత జోడించాల్సినటువంటి క్రియ. ఇది ఏదైనా ఒక పని చేయగలను అనేటువంటి సామర్థ్యాన్ని తెలుపుతుంది. జాతే జాతే వీడియో లైక్ कीजिएगा.